శాంతి 26/5/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు చాలా మంచి సాంగత్యం చేయాలి. అంటే మంచి స్నేహము. చెడు సాంగత్య ప్రభావము పడింది అంటే క్రింద పడిపోతారు. చెడు సాంగత్యము బుద్ధిని తుచ్చంగా నీచంగా చేసేస్తుంది. ప్రశ్న: ఇప్పుడు పిల్లలలో ఏ ఉత్సాహము పొంగి పొర్లాలి? జవాబు: గ్రామానికి వెళ్ళి సర్వీస్ చేయాలి అనే ఉత్సాహం పిల్లలలో ఉప్పొంగాలి. మీ వద్ద ఉన్నదంతా సేవ కొరకే ఉంది. తండ్రి పిల్లలైన మీకు సలహా ఇస్తున్నారు. పిల్లలారా, ఈ పాత ప్రపంచంపై ఆధారపడడం వదలండి. ఏ వస్తువు పైన మమకారం ఉంచుకోకండి. వీటిపై మనస్సు ఉంచకండి. పాట: ఈ పాప ప్రపంచం నుండి దూరంగా తీసుకెళ్ళండి. ఓం శాంతి. పాపాత్ముల ప్రపంచం, పుణ్యాత్ముల ప్రపంచం అని అంటారు. ఆత్మల పేరే ఉంచడం జరుగుతుంది, పాపాత్మ, పుణ్యాత్మ అని. ఇప్పుడు ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది, అందుకే అందరూ నన్ను పిలుస్తున్నారు. పుణ్యాత్ముల ప్రపంచంలో ఎక్కడికైనా తీసుకెళ్ళండి అని నన్ను ఎవ్వరూ పిలువరు. ఈ విషయాలు ఏ పండితుడు లేక సన్యాసి, శాస్త్రవాదులు మొదలైన వారు వినిపించడం లేదు అని పిల్లలైనా మీకు తెలుసు. బ్రహ్మ స్వయంగా కూడా చెప్తున్నారు, నాకు ఇంతకు ముందు ఈ జ్ఞానం తెలియదు. రామాయణము మొదలైన శాస్త్రాలనైతే అనేకం చదివేవాడిని. ఇప్పుడు మీకు ఈ జ్ఞానాన్ని నేనే వినిపిస్తూ ఉన్నాను. ఈ బ్రహ్మ కూడా వింటున్నారు. ఇప్పుడు ఇది పాపాత్ముల ప్రపంచం. పుణ్యాత్ములు ఒకప్పుడు ఉండి వెళ్ళారు అని అంటారు. వారిని పూజించి వచ్చేస్తారు అంతే. శివుణ్ణి పూజించి వస్తారు. పిల్లలైన మీరిప్పుడు ఎవరిని పూజిస్తారు? శ్రేష్టాతి శ్రేష్టమైన భగవంతుడు శివబాబా అని మీకు తెలుసు. ఆయన విధేయుడైన తండ్రి, టీచరు, విధేయుడైన బోధకుడు కూడా. జతలో తీసుకెళ్తాను అనే గ్యారంటీ ఇతర ఏ గురువులు మొదలైన వారు చేయలేరు. అయినా వారెవ్వరూ అందరినీ తీసుకెళ్ళలేరు. మీరిప్పుడు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. ఇక్కడ నుండి ఇంటికి వెళ్ళినంతనే మీరు అన్నీ మర్చిపోతారు. ఇక్కడ సన్ముఖంలో వినడం వలన ఆనందం కలుగుతుంది. తండ్రి పదే పదే చెప్తున్నారు, పిల్లలారా బాగా చదువుకోండి, చెడు సాంగత్యంలో చిక్కుకోకండి, చదువులో నిర్లక్ష్యం ఎప్పుడూ చేయకండి, లేకుంటే బుద్ధి ఇంకా తుచ్చమవుతుంది. ఇంతకుముందు ఎలా ఉండేవారో, ఏ పాపాలు చేశారో పిల్లలైనా మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ మనం దేవతలకు అవుతున్నాము అని తెలుసు. ఈ పాత ప్రపంచం వినాశనం అవ్వనున్నది. ఈ భవనాలు మొదలైన వాటిని ఎందుకు లెక్క చేయాలి? ఈ ప్రపంచంలో ఉన్న వాటిని అన్నింటినీ మర్చిపోవాలి. మర్చిపోకపోయినట్టయితే గుర్తు వస్తూ ఉంటే అవి అవరోధాలు కలుగజేస్తాయి. వాటిపై మోహం ఉండరాదు. మీరు క్రొత్త ప్రపంచంలోకి వెళ్ళి వజ్ర వైఢూర్యాలతో కూడిన భవనాలు నిర్మించుకుంటారు. ఈ పాత ప్రపంచంలోని ధనము మొదలైన వస్తువులేమైనా బాగున్నాయి అనిపిస్తే శరీరం వదిలే సమయంలో వాటిపైకి మనసు తప్పక వెళ్తుంది. నాది నాది అని అనుకుంటూ ఉంటే చివరిలో అదే గుర్తుకొస్తుంది. ఈ ప్రపంచంలో ఉన్నవన్నీ సమాప్తమైపోతాయి. మీరు మీ రాజధానిలోకి వెళ్ళిపోతారు. వీటిపై మనస్సు ఎందుకు పెట్టుకోవాలి? అక్కడ చాలా సుఖం ఉంటుంది. దాని పేరే స్వర్గం. ఇప్పుడు మనం మన వతనానికి వెళ్ళిపోతాం. ఇది రావణుడి వతనం, మనది కాదు. దీని నుండి విడుదల అయ్యేందుకు పురుషార్థం చేయాలి. పాత ప్రపంచం నుండి కొంగును విడదీస్తారు. అందుకే తండ్రి చెప్తున్నారు, పిల్లలారా ఏ వస్తువు పైన మమకారం ఉంచుకోకండి. కడుపు ఎక్కువేమీ అడగదు. వ్యర్థ విషయాలపై ఖర్చు చాలా అవుతుంది. పిల్లలైనా మీకు సర్వీస్ చెయ్యాలి అని ఉమంగ్ ఉత్సాహం కలగాలి. చాలామంది పిల్లలకు గ్రామాలలో సర్వీస్ చెయ్యాలి అని కుతూహలం ఉంది. సర్వీస్ చెయ్యాలి అని ఇష్టం లేని వారి వలన ప్రయోజనమేముంది? తండ్రి వలె పిల్లలు తయారవ్వాలి. తండ్రి పరిచయమే ఇవ్వాలి. తండ్రిని స్మృతి చెయ్యండి. తండ్రి నుండి వారసత్వం తీసుకోండి అని చెప్పాలి. సర్వీస్ చెయ్యాలి అని పిల్లలకు ఆసక్తి ఉంటే తండ్రి కూడా ధైర్యాన్ని పెంచుతారు. సర్వీస్ చేసేందుకే తండ్రి వచ్చారు. సర్వస్వము సేవ కొరకే ఉంది. అందరికీ తండ్రి పరిచయం ఇవ్వాలి. తండ్రి ఒక్కరే. వారు భారతదేశంలోనే వచ్చారు. భారతదేశంలో దేవతల రాజ్యం ఉండేది. ఇది నిన్నటి మాటే. లక్ష్మీనారాయణల రాజ్యం తర్వాత సీతారాముల రాజ్యం ఉండేది. తర్వాత వామ మార్గంలో పడిపోయారు.
రావణ రాజ్యం ప్రారంభమైంది. మెట్లు క్రిందకు దిగుతూ దిగుతూ ఇప్పుడు మళ్ళీ ఎక్కే కళ వచ్చింది. ఇది సెకండ్ విషయమే. ఒకటి సత్యమైన ప్రేమ, రెండవది కృత్రిమమైన ప్రేమ. స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే తండ్రిపై నిజమైన ప్రేమ కలుగుతుంది. ఈ ప్రపంచంపై పిల్లలైన మీకు ఇప్పుడు కృత్రిమమైన ప్రేమ ఉంది. ఈ ప్రపంచం వినాశనం కానున్నది. సేవ చేసేవారు ఎప్పుడు ఆకలితో మరణించరు కనుక సేవ చెయ్యాలి అని పిల్లలకు ఇష్టం ఉండాలి. మీ ఈశ్వరీయ జ్ఞానం చాలా సహజమైనది. ధర్మం ఎలా స్థాపనవుతుందో ఎవ్వరికీ తెలియదు. క్రీస్తు వచ్చాడు, క్రైస్తవ ధర్మాన్ని స్థాపించాడు. ధర్మం పెరుగుతూ వెళ్ళింది. వారి మతానుసారం నడుస్తూ నడుస్తూ క్రింద పడుతూ వచ్చారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఆత్మ అభిమానులుగా అవ్వాలి. అర్ధకల్పం రావణ రాజ్యంలో మీరు తండ్రిని మర్చిపోయారు. ఇప్పుడు తండ్రి వచ్చి జాగృతం చేశారు. తండ్రి చెప్తున్నారు, డ్రామా అనుసారం మీరు తప్పనిసరిగా క్రింద పడాల్సే ఉంది. ఇందులో మీ దోషం కూడా ఏమీ లేదు. రావణ రాజ్యంలో ప్రపంచ పరిస్థితి ఇలాగే అవుతుంది. తండ్రి చెప్తున్నారు, ఇప్పుడు మిమ్మలను చదివించేందుకు నేను వచ్చాను. మీరు మళ్ళీ మీ రాజ్యం తీసుకోండి. నేను ఇంకా ఏ కష్టము ఇవ్వను. ఒకటేమో బజార్లోని చీచీ తమో పదార్థాలను తినకండి. నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. ఈ సృష్టి చక్రం మళ్ళీ రిపీట్ అవుతుంది. మీ బుద్ధిలో డ్రామా ఆది మధ్య అంత్యాల జ్ఞానం ఉంది. మీరు ఈ జ్ఞానాన్ని ఎవరికైనా అర్థం చేయించవచ్చు. మొదట తండ్రి స్మృతి ఉండాలి. సర్వీస్ చేసేందుకు పరస్పరంలో కలిసి సాథీలుగా చేసుకోవాలి. మాతలు కూడా తయారు కావాలి. ఇందులో భయపడే విషయం ఏదీ లేదు. చిత్రాలన్నీ మీకు లభిస్తాయి. మీ సర్వీస్ ఎక్కువ అవుతుంది. మీరు వెళ్ళిపోతే మరి మాకెవరు నేర్పిస్తారు అని అడుగుతారు. మీరు వారికి ఇలా చెప్పండి, మేము సర్వీస్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇల్లు వగైరా ఏర్పాటు చేయండి. అనేక మంది కళ్యాణం కొరకు నిమిత్తంగా అవుతారు. బాబా సర్వీస్ చేసేందుకు ఉత్సాహం కలిగిస్తున్నారు. పిల్లలలో ధైర్యం ఉంటే సర్వీస్ కూడా పెరుగుతుంది. ఏదో 10-15 రోజులు జరిగి ఆ తర్వాత నిలిపివేసేందుకు ఇది మేళా కాదు. ఈ మేళా అయితే జరుగుతూనే ఉంటుంది. ఇక్కడ ఆత్మ పరమాత్మల మిలనం జరుగుతుంది. దీనినే సత్యమైన మేళా అని అంటారు. అది ఇప్పుడు జరుగుతూనే ఉంది. సర్వీస్ పూర్తి అయినప్పుడు ఈ మేళా బంద్ అవుతుంది. డ్రామా అనుసారం పిల్లలకు సేవ చెయ్యాలి అనే ఆసక్తి చాలా ఉండాలి. బేహద్దు తండ్రిలో ఏ జ్ఞానం అయితే ఉందో అది పిల్లల బుద్ధిలో ఉంది. శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రి ద్వారా మేమెంతో ఉన్నతంగా అవుతూ వచ్చాం. ఇలా స్వయంలో స్వయమే మాట్లాడుకోవాలి. పరస్పరం చర్చలు చేసుకోవాలి. బాబాతో సలహా తీసుకుని సేవలో నిమగ్నం అవ్వండి. ఏదైనా సహాయం అవసరం ఉంటే తండ్రి కొడుకులు శివబాబా బ్రహ్మబాబా కూర్చొని ఉన్నారు. ఇదంతా డ్రామాలో నిర్ణయించబడి ఉంది. చింతించే అవసరమే లేదు. లేకుంటే స్థాపన ఎలా జరుగుతుంది? మరొక విషయం ఏమిటి అంటే ఎవరు చేస్తే వారే పొందుతారు. రాతి బుద్ధి కల మీరు ఇప్పుడు వజ్ర సమానంగా అవుతున్నారు. జ్ఞానము ద్వారా తండ్రి ఇంతగా చక్కదిద్దుతున్న మాయ మళ్ళీ ముక్కు పట్టుకొని తండ్రిని మరిపింపచేస్తుంది. తండ్రికి వీపు చూపిస్తుంది. పిల్లలైన మీరు మంచి సాంగత్యం చేయాలి. చెడు సాంగత్యం వలన క్రింద పడతారు. సినిమా చూసుట వగైరా అలవాట్లను తండ్రి నిషేధించారు. సినిమా చూసే అలవాటు ఉన్నవారు పతితులుగా అవ్వకుండా ఉండలేరు. ఈ పాత ప్రపంచంలో ప్రతి ఒక్కరి పని మురికిగా తమో ప్రధానంగా ఉంది. దీని పేరే వేశ్యాలయము. తండ్రి శివాలయాన్ని స్థాపన చేస్తున్నారు. వేశ్యాలయానికి పూర్తిగా అగ్ని అంటుకుంటుంది. కుంభకర్ణుని వలె అందరూ రాక్షస నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. మనం ఇప్పుడు శివాలయానికి వెళ్తున్నాము అని మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు మీరు కూడా కోతుల వలె ఉండేవారు. దీని గురించే రామాయణంలో ఒక కథ కూడా ఉంది. ఇప్పుడు మీరు తండ్రికి సహయోగులుగా అయ్యారు. మీరు మీ శక్తి ద్వారా రాజ్య స్థాపన చేస్తున్నారు. తర్వాత ఈ రావణ రాజ్యం సమాప్తం అవుతుంది. తండ్రి పిల్లలైన మీకు అనేక రకాల ఉపాయాలు తెలియజేస్తూ ఉంటారు. ఎవ్వరికి దానం చెయ్యనిచో ఫలం ఎలా లభిస్తుంది? మొదట 10-15 మందికి మార్గం తెలియజేసి ఆ తర్వాతనే భోజనం చేయాలి. మొదట శుభకర్మ చేసి రండి. ఇందులోనే మీ కళ్యాణం ఉంది. ఏ దేహధారిని స్మృతి చేయకండి. ఇది పతిత ప్రపంచం. పతిత పావనులైన తండ్రి ఒక్కరినే స్మృతి చేస్తే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు.
అంతిమతి సో గతి అవుతుంది. ఎవరికైనా సందేశాన్ని వినిపించి వచ్చిన తర్వాతనే భోజనం చేయాలి. తండ్రిని స్మృతి చేయడం వలన ఎంతో ఉన్నతంగా అవుతారు అని మీరు అందరికీ తెలియజేస్తూ ఉండండి, మంచిది. రాత్రి క్లాసు 17/3/1968. ఎప్పుడైనా ఏదైనా ఉపన్యసించాలి అంటే పరస్పరం కలుసుకొని 2-3 సార్లు రిహార్సల్ చేయండి. పాయింట్లలో చేర్పులు మార్పులు చేసుకొని తయారు చేయండి. అప్పుడు రిఫైన్గా ఉపన్యసించగలరు. ముఖ్యమైనది గీతా భగవానుడు అనే విషయంపై మీరు విజయం పొందితే మిగిలిన అన్ని విషయాలలో విజయులుగా అవుతారు. అందుకొరకు సమావేశం జరుగుతుంది కదా, వృక్షం తప్పకుండా వృద్ధి అవుతుంది అని భావిస్తారు. మాయా తుఫానులైతే అందరికీ వస్తాయి. తరచుగా బాబా మేం కామం వలన చెంపదెబ్బ తిన్నామని వ్రాస్తారు. దీనిని సంపాదనంతా సమాప్తం చేసుకోవడం అని అంటారు. క్రోధము మొదలైన వాటి వలన కొద్దిగా నష్టం కలిగింది అనవచ్చు. దీని కొరకు కొంత అర్థం చేయించాల్సి వస్తుంది. కామముపై విజయం పొందితే జగత్తు జీతులుగా అవుతారు అని తెలపాల్సి వస్తుంది. కామంతో ఓడిపోతే ఓడిపోతారు. కామంతో ఓడిపోయే వారి సంపాదన అంతా సమాప్తమైపోతుంది. వారికి శిక్షలు విధిస్తారు. గమ్యం చాలా గొప్పది కనుక చాలా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. 5000 సంవత్సరాల క్రితం కూడా మనకు సామ్రాజ్యం లభించింది అని పిల్లలైన మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ దైవీ రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఈ చదువు ద్వారా మీరు ఆ రాజధానిలోకి వెళ్తారు. ఆధారమంతా చదువుపైనే ఉంది. చదువు మరియు ధారణల ద్వారానే తండ్రి సమానంగా అవుతారు. ఎంతమందిని మీ సమానంగా చేశారో తెలుసుకునేందుకు రిజిస్టర్ కూడా కావాలి. ఎంత ఎక్కువగా ధారణ చేస్తే అంత మధురంగా అవుతారు. పిల్లలు చాలా లవ్లీగా ఉండాలి. పిల్లలైన మీ కొరకే ఆ రోజు వచ్చేసింది. మళ్ళీ ముక్తికి వెళ్ళాలి అని మనుషులు చాలా ప్రయత్నిస్తూ ఉంటారు. తండ్రి అందరికీ కలిపే ముక్తి జీవన్ముక్తులను ఇస్తారు. దేవతలుగా అయ్యేందుకు పురుషార్థం చేయు వారే జీవన్ముక్తిలోకి వెళ్తారు. మిగిలిన వారంతా ముక్తిలోకి వెళ్తారు. లెక్కాచారం ఖచ్చితంగా తీయలేరు. కొంతమంది మిగిలి ఉంటారు కూడా. వారు వినాశనాన్ని సాక్షాత్కారం చేసుకుంటారు. ఈ మనోహరమైన సమయాన్ని కూడా చూస్తారు. దేనికైనా పురుషార్థం చేయాల్సి ఉంటుంది, ప్రయత్నం చేయాలి. స్మృతిలో కూర్చుంటే పని అయిపోతుంది, ఇల్లు లభిస్తుంది అని కూడా కాదు. కానీ డ్రామాలో ఏముందో అదే జరుగుతుంది. ఆశలు ఉంచుకోరాదు, పురుషార్థం చేయాల్సి ఉంటుంది. డ్రామాలో ఏది నిశ్చయింపబడిందో అదే జరుగుతుంది. పోను పోను మీ వృత్తి కూడా భాయి భాయి వృత్తిగా అయిపోతుంది, సోదర వృత్తిగా. ఎంతగా పురుషార్థం చేస్తే అంతగా వృత్తి ఉంటుంది. మీరు అశరీరీలుగా వచ్చారు, 84 జన్మల చక్రం పూర్తి చేశారు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు కర్మాతీత స్థితిలోకి వెళ్ళాలి. వాస్తవానికి మీరు ఎవ్వరితోనూ శాస్త్రాలు మొదలైన వాటి గురించి వాదోపవాదాలు చేసే అవసరం లేదు. ముఖ్యమైనది స్మృతి చేయడం, సృష్టి ఆది మధ్య అంత్యాలను తెలుసుకోవడం. చక్రవర్తి రాజులుగా అవ్వాలి. కేవలం ఈ చక్రమును అర్థం చేసుకోవాలి. సెకండ్లో జీవన్ముక్తి అనే గాయనం దీనికే ఉంది. అర్ధకల్పం భక్తి నడుస్తుందా, కొంచెం కూడా జ్ఞానం ఉండదా అని పిల్లలకు ఆశ్చర్యం కలగవచ్చు. జ్ఞానము తండ్రి వద్ద మాత్రమే ఉంది. తండ్రి ద్వారానే తెలుసుకోవాలి. ఈ తండ్రి ఎంతో అసాధారణలు కనుక కోటికొక్కరే వెలువడతారు. ఆ టీచర్లు ఇలా చెప్పరు. వీరు తండ్రి, టీచరు, గురువు అన్నీ నేనే అని చెప్తారు. ఇది విని మనుషులు ఆశ్చర్యపడతారు. భారతదేశాన్ని మాతృభూమి అని అంటారు. ఎందుకంటే అంబా పేరు చాలా ప్రసిద్ధంగా ఉంది. అంబకు చాలా మేళాలు కూడా జరుగుతాయి. అంబ అను పదం చాలా మధురమైనది. చిన్న పిల్లలు కూడా తల్లిని ప్రేమిస్తారు కదా, ఎందుకంటే తల్లి తినిపిస్తుంది, తాపిస్తుంది, సంభాలన చేస్తుంది. ఇప్పుడు అంబకు తండ్రి కూడా ఉండాలి కదా. ఈమె దత్తు పుత్రిక. ఈమెకు పతి లేనే లేడు. ఇది క్రొత్త విషయం కదా. ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా దత్తు తీసుకొని ఉంటాడు. ఈ విషయాలన్నీ తండ్రి వచ్చి పిల్లలైనా మీకు అర్థం చేయిస్తారు. ఎన్నో మేళాలు చేస్తారు, ఎన్నో పూజలు జరుగుతాయి. ఎందుకంటే పిల్లలైన మీరు సేవ చేస్తారు. మమ్మ ఎంతమందిని చదివించి ఉన్నారు, అంతమందిని ఎవ్వరూ చదివించి ఉండరు. మమ్మకు పేరు ప్రఖ్యాతులు చాలా ఉన్నాయి. మేళాలు కూడా చాలా జరుగుతాయి. ఇప్పుడు తండ్రి వచ్చి రచన యొక్క ఆది మధ్య అంత్యాల యొక్క పూర్తి రహస్యాన్ని పిల్లలైన మీకు అర్థం చేయిస్తున్నారు.
మీకు తండ్రి ఇంటి గురించి కూడా తెలిసింది. మీకు తండ్రిపై, ఇంటిపై కూడా ప్రీతి ఉంది కనుక ఈ జ్ఞానం మీకు ఇప్పుడు లభిస్తుంది. ఈ చదువు ద్వారా ఎంత సంపాదన జరుగుతుంది కనుక సంతోషం కలగాలి కదా. మీరు పూర్తి సాధారణంగా ఉన్నారు, తండ్రి వచ్చి జ్ఞానం వినిపిస్తున్నారు అని ప్రపంచానికి తెలియదు. తండ్రి స్వయంగా వచ్చి క్రొత్త క్రొత్త విషయాలన్నీ పిల్లలకు వినిపిస్తారు. బేహద్దు చదువు ద్వారా నూతన ప్రపంచం తయారవుతుంది. పాత ప్రపంచం పైన వైరాగ్యం వచ్చేస్తుంది. పిల్లలైన మీలో జ్ఞాన ఖుషి ఉంటుంది. తండ్రిని మరి ఇంటిని స్మృతి చెయ్యాలి. అందరూ ఇంటికేమో వెళ్ళాల్సిందే. తండ్రి అందరికీ పిల్లలు నేను మీకు ముక్తి జీవన్ముక్తుల వారసత్వం ఇవ్వడానికి వచ్చాను అని చెప్తారు కదా. మళ్ళీ మీరు ఎందుకు మర్చిపోతారు? నేను మీ అనంతమైన తండ్రిని, మీకు రాజయోగం నేర్పించేందుకు వచ్చాను. మీరు శ్రీమతమును అనుసరించరా? అనుసరించకుంటే చాలా నష్టం వాటిల్లుతుంది. ఇది బేహద్దు నష్టం, అనంతమైన నష్టం. తండ్రి చేతిని వదిలేస్తే సంపాదనలో నష్టం ఏర్పడుతుంది. అచ్చా, గుడ్ నైట్. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఈ పాత ప్రపంచంలో ఉన్నదంతా మర్చిపోవాలి. తండ్రి సమానంగా నమ్రతతో సర్వీస్ చేయాలి. అందరికీ తండ్రి పరిచయమునివ్వాలి. సెకండ్ పాయింట్, ఈ పతిత ప్రపంచంలో మిమ్మల్ని మీరు చెడు సాంగత్యం నుండి రక్షించుకోవాలి. బజారులోని మురికి తమో ప్రధానమైన భోజనం తినరాదు, సినిమాలు చూడరాదు. వరదానము, త్రికాలదర్శి స్థితి ద్వారా వ్యర్థ ఖాతాను సమాప్తం చేసే సదా సఫలతామూర్త భవ. త్రికాలదర్శి స్థితిలో స్థితం అవ్వడము అనగా ప్రతి సంకల్పము, మాట లేక కర్మ చేయడానికి ముందు ఇది వ్యర్థమా లేక సమర్థమా, కరెక్టా అని చెక్ చేసుకోవడం. వ్యర్థము ఒక్క సెకండ్లో పదమాల నష్టం కలిగిస్తుంది. సమర్థము ఒక్క సెకండ్లో పదమాల సంపాదన చేయిస్తుంది. ఒక్క సెకండ్ వ్యర్థమైన సంపాదనలో చాలా నష్టం కలిగిస్తుంది. దీని ద్వారా చేసుకున్న సంపాదన కూడా దాగిపోతుంది. అందువలన ఏకకాల దర్శిగా అయ్యి, అంటే ఇప్పటికిప్పుడు కర్మ చేసేందుకు బదులుగా త్రికాలదర్శి స్థితిలో ఆది మధ్య అంత్యం తెలుసుకొని దీన్ని చేయడం ద్వారా నష్టమా లాభమా, బాబాకు నచ్చుతుందా లేదా, శ్రీమతమా కాదా అని మరి ఈ విధమైన స్థితిలో స్థితమై ఉన్నట్టయితే వ్యర్థం సమాప్తం చేసుకోగలరు. సదా సఫలతా మూర్తులుగా కాగలుగుతారు. స్లోగన్, గౌరవము, కీర్తి మరియు సాధనాల త్యాగమే మహోన్నతమైన త్యాగం. ఎన్నో త్యాగాలు చేశాము అంటాం, కానీ బాబా అంటారు అన్నింటికంటే గొప్ప త్యాగం స్థూలమైన వాటికంటే సూక్ష్మమైన గౌరవం లభించాలి. జ్ఞానంలోకి వచ్చిన తర్వాత వచ్చేటటువంటివి సూక్ష్మంగా మాయ. నాకు పేరు రావాలి, నేను ముందుండాలి, ఇలాంటివన్నీ త్యాగం చేయాలి. త్యాగాన్ని కూడా త్యాగం అనుకోరాదు, అది మహోన్నతమైన త్యాగం. మనం వాస్తవంగా పొందుతూ ఉండేది చాలా ఉంది. మనం చేసే త్యాగం అనుకుంటున్నాము అది పనికి రానటువంటివి, నష్టం చేసేవి, దుఃఖాన్ని ఇచ్చేవే వదిలేస్తూ ఉండేది. కాబట్టి అది త్యాగమే కాదు. అవ్యక్త సూచన, ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత పర్సనాలిటీని ధారణ చేయటానికి బాప్ దాదా తెలియజేస్తున్నారు. దేహము మరియు దేహి రెండు వేరువేరు వస్తువులు, కానీ అజ్ఞానం వలన ఆత్మ శరీరం రెండింటినీ కలిపేశారు. నాది అనే దానిని నేనుగా భావించారు. ఈ తప్పు కారణంగానే ఇంత వ్యాకులత, దుఃఖము మరియు అశాంతిని ప్రాప్తి చేసుకున్నారు. అదేవిధంగా ఈ అపవిత్రత మరియు విస్మృతి యొక్క సంస్కారం ఏవైతే బ్రాహ్మణులవి కావో, శూద్రులవో, వాటిని కూడా నావి అని భావించడం ద్వారా మాయకు వశమైపోతారు. తర్వాత దుఃఖితులుగా అవుతారు. ఓం శాంతి.